Welcome to Lakshmi Tutorials, Science and Technology, Objective Type Questions for all competitive exams. First question, క్రింది వాక్యాలను పరిశీలించండి. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా ల్యాండర్ చంద్రుడిపై ఆగస్టు 23, 2023 రోజున ల్యాండ్ అయింది. సెకండ్ స్టేట్మెంట్, చంద్రయాన్ 3లో భాగంగా చంద్రుడిపై ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తిగా నామకరణం చేయడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ విజయవంతం అవడంతో చంద్రుడిపై ల్యాండ్ అయిన 4వ దేశంగా, చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఫోర్త్ స్టేట్మెంట్, ఆగస్టు 23ని ప్రతి ఏటా భారత ప్రభుత్వం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా గుర్తించింది. పైన పేర్కొన్న వాక్యాలలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ 1,3, ఆప్షన్ బి 2,3, ఆప్షన్ సి 3,4, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఈ ప్రాజెక్టు డైరెక్టర్ వీర ముత్తువేల్. సెకండ్ స్టేట్మెంట్, ఈ ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపై పంపిన ల్యాండర్ పేరు ప్రగ్యాన్, రోవర్ పేరు విక్రమ్. థర్డ్ స్టేట్మెంట్, లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా జూలై 14, 2023న ఇస్రో తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఫోర్త్ స్టేట్మెంట్, ఈ ప్రయోగంలో భాగంగా పంపిన మొత్తం పేలోడ్ల సంఖ్య 7. అందులో ఒకే ఒక పేలోడ్ అయిన లేజర్ అయిన రెట్రో రిఫ్లెక్ట్ టార్ అర్రే మాత్రం నాసా సహకారంతో రూపుదిద్దుకుంది. పై వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ 2,4, ఆప్షన్ బి 3,4, ఆప్షన్ సి 2 మాత్రమే, ఆప్షన్ డి 4 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 23, 2022న ప్రయోగించిన GSAT-24 గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఈ ప్రయోగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగింది. దీనిని తొలుత స్వదేశంగా ప్రయోగించాలని భావించినప్పటికీ కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఆప్షన్ సి, ఇది ప్రధానంగా వాతావరణ పరిశోధన కోసం ఉద్దేశించబడిన ఉపగ్రహం. ఆప్షన్ డి, దీని ప్రధాన వినియోగదారుగా టాటా ప్లే వ్యవహరించనుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇది ప్రధానంగా వాతావరణ పరిశోధన కోసం ఉద్దేశించబడిన ఉపగ్రహం. ఇక్కడ సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నారు కాబట్టి ఆప్షన్ సి అనేది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపగ్రహాలను బదిలీ కక్షలలోనికి ప్రయోగించిన తదుపరి వాటి నియంత్రణను చేపట్టే సంస్థ ఏది? ఆప్షన్ ఏ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ హసన్, అకాస్టిక్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ బెంగళూరు, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట. ఆప్షన్ డి శాటిలైట్ అప్లికేషన్స్ సెంటర్ అహ్మదాబాద్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ హసన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇచ్చిన స్పేస్ ప్రోబ్స్ మరియు అవి దేనికి సంబంధించినవి అని సరిగా గుర్తించండి. స్టేట్మెంట్ ఏ సౌండింగ్ రాకెట్స్ ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకల నమూనా ప్రయోగాలకు ఉద్దేశించినవి. నెక్స్ట్ స్టేట్మెంట్, ల్యూనార్ స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడి మీద ప్రయోగాల కొరకు ప్రయోగించినవి. నెక్స్ట్ స్టేట్మెంట్, ప్లానెటరీ ప్రోబ్స్ ఇతర గ్రహాల మీద పరిశోధన కొరకు ప్రయోగించేవి. నెక్స్ట్ స్టేట్మెంట్, ఇంటర్స్టెల్లార్ ప్రోబ్స్ సౌర కుటుంబ వ్యవస్థను దాటి ఇతర నక్షత్ర వ్యవస్థలపై అధ్యయనం చేసేవి. ఆప్షన్ ఏ సి, డి, ఆప్షన్ బి డి, ఆప్షన్ సి బి, సి, ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సి, డి స్టేట్మెంట్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ LVM
లాంచ్ వెహికల్ మార్క్ 3. ఆప్షన్ బి పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఆప్షన్ సి ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్. ఆప్షన్ డి ఏఎస్ఎల్వి యాక్సిలరేటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ డి ఏఎస్ఎల్వి. ఇక్కడ ఏఎస్ఎల్వి అంటే ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇక్కడ యాక్సిలరేటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇచ్చిన లూనార్ స్పేస్ క్రాఫ్ట్ ఏ దేశానికి చెందినవి అనేది సరిగా గుర్తించండి. ఏ చంద్రయాన్ ఇండియా, బి చాంగే 4 జపాన్, సి లూనా రష్యా, డి రేంజర్ అమెరికా. ఆప్షన్ 1 ఏ కమా బి అండ్ సి ఓన్లీ. సెకండ్ ఆప్షన్ ఏ కమా బి అండ్ డి ఓన్లీ. థర్డ్ ఆప్షన్ ఏ కమా సి అండ్ డి ఓన్లీ. ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ కమా సి అండ్ డి ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచుము. ఏ జిపిఎస్, బి గ్లోనాస్, సి గలీలియో, డి బిడోయి. 1 అమెరికా, 2 రష్యా, 3 యుఎస్ఏ, 4 చైనా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏవి భారత్ యొక్క సౌండింగ్ రాకెట్ కు ఉదాహరణ. ఏ హైసిస్, బి RH-300, సి RH-75, డి RH-560. ఆప్షన్ ఏ కమా బి కమా సి, ఆప్షన్ బి కమా సి కమా డి, ఆప్షన్ సి ఏ కమా బి కమా సి కమా డి, ఆప్షన్ డి ఏ మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కమా సి కమా డి. ఇవి 3 భారత్ యొక్క సౌండింగ్ రాకెట్ కు ఉదాహరణ. హైసిస్ అంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. ఇది పిఎస్ఎల్వి C-43 రాకెట్ కు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఉపగ్రహాల దృఢత్వాన్ని పరిశీలించే కేంద్రం ఏది. ఆప్షన్ ఏ అకాస్టిక్స్ బెస్ట్ ఫెసిలిటీ సెంటర్, ఆప్షన్ బి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఆప్షన్ సి శాటిలైట్ అప్లికేషన్ సెంటర్, ఆప్షన్ డి ఆంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అకాస్టిక్స్ బెస్ట్ ఫెసిలిటీ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్, బాహ్య అంతరిక్షంకు సంబంధించి క్రింది వానిలో ఏది సరి అయినది. ఫస్ట్ స్టేట్మెంట్, భూమిపై ఎక్కడ నుండి అయితే బాహ్య అంతరిక్షం ప్రారంభమవుతుందో ఆ సరిహద్దును ఫ్రాన్హోఫర్ లైన్ గా పరిగణిస్తాము. సెకండ్ స్టేట్మెంట్, అంతరిక్షం ఎక్కడ నుండి మొదలవుతుంది అని ఎవరైనా అడిగితే ఒక ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టం. నెక్స్ట్ స్టేట్మెంట్, సాధారణంగా అంతరిక్షం అంటే భూ వాతావరణానికి ఆవల ఉన్న ప్రాంతాన్ని అంతరిక్షంగా పరిగణిస్తారు. ఆప్షన్ ఏ 2 మాత్రమే, ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 2 మరియు 3 మాత్రమే, ఆప్షన్ డి 2 మరియు 3 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 2 మరియు 3 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్యూషాట్ కి సంబంధించి క్రింది వాక్యాలలో సరైన వాటిని పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్, దీనినే GSAT-3 అని కూడా పిలుస్తారు. సెకండ్ స్టేట్మెంట్, ప్రస్తుతం దీని సేవలను GSAT-10 ఉపగ్రహం ద్వారా పొందుతున్నారు. థర్డ్ స్టేట్మెంట్, పూర్తి స్థాయిలో విద్యా సంబంధ కార్యక్రమాల కోసం అంకితం చేయబడింది. ఆప్షన్ ఏ 1,2 మాత్రమే సరి అయినవి, ఆప్షన్ బి 1,3 మాత్రమే సరైనవి, ఆప్షన్ సి 1,2,3 మాత్రమే సరైనవి, ఆప్షన్ డి 2,3 మాత్రమే సరైనవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1,3 మాత్రమే సరైనవి. భూ వాతావరణంలో క్రింద ఇచ్చిన ఏ పొరలలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం అంత సౌలభ్యం కాదు. ఏ ట్రోపో ఆవరణం, బి స్ట్రాటో ఆవరణం, సి ఎక్సో ఆవరణం, డి ఐనో ఆవరణం. ఆప్షన్
ఏ, బి మరియు డి మాత్రమే. ఆప్షన్ బి ఏ, బి మరియు సి మాత్రమే. ఆప్షన్ సి మాత్రమే. ఆప్షన్ డి ఏ, బి, సి, డి సరి అయినవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బి మరియు డి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఏ 1963లో స్థాపించబడింది. బి దీని ప్రధాన కార్యాలయం తుంబా వద్ద కలదు. సి దీనిని తొలుత స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ గా ఏర్పాటు చేశారు. డి దీని సంచాలకులుగా ప్రస్తుతం డాక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ వ్యవహరిస్తున్నారు. ఆప్షన్ ఏ బి మాత్రమే సరైనవి. ఆప్షన్ బి ఏ, సి మాత్రమే సరైనవి. ఆప్షన్ సి బి, సి, డి మాత్రమే సరైనవి. ఆప్షన్ డి ఏ, బి, సి, డి మాత్రమే సరైనవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ, బి, సి, డి మాత్రమే సరైనవి. ఇక్కడ ఇచ్చిన ఆల్ స్టేట్మెంట్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణ ప్రజా ప్రయోజన కార్యక్రమాల కోసం రూపొందించిన మానవ నిర్మిత ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. అయితే ఈ కృత్రిమ ఉపగ్రహాల యొక్క ప్రయోజనాలు క్రింది వానిలో ఏవి? ఏ రక్షణ, బి కమ్యూనికేషన్, సి రిమోట్ సెన్సింగ్, డి నావిగేషన్, ఈ భూ పరిశీలన నిర్వహణ, ఎఫ్ విపత్తు. ఆప్షన్ ఏ బి, డి, ఈ మరియు ఎఫ్. ఆప్షన్ బి ఏ, బి, సి మరియు డి. ఆప్షన్ సి ఏ, బి, సి, డి మరియు ఈ. ఆప్షన్ డి 5 అన్ని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 5 అన్ని. నెక్స్ట్ క్వశ్చన్. అబ్రివేషన్స్ పరంగా క్రింది వానిలో సరైనది లేదా సరైనవి ఏవి? ఫస్ట్ PDF ప్రింటెడ్ డాక్యుమెంటెడ్ ఫార్మాట్. సెకండ్ RAM రాండమ్ యాక్సెస్ మెమరీ. థర్డ్ వోల్ట్ వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఇవాల్యూషన్. ఫోర్త్ UPI యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఆప్షన్ ఏ 2 మాత్రమే సరైనది. ఆప్షన్ బి 2, 3, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ సి 1, 3, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ డి 1, 2, 3, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ 1, 2, 3, 4 మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్ కు సంబంధించి క్రింది వానిలో ఏది సరైనది? ఏ ఈ కక్షలలో ఉపగ్రహం ఎల్లప్పుడూ ఒకే స్థానిక సమయంలో ఒకే ప్రదేశాన్ని సందర్శిస్తుంది. బి ధ్రువ కక్షలలో పరిభ్రమించే ఉపగ్రహాన్ని నిరంతరం సూర్యునికి ఎదురుగా ఉంటూ భూమి చుట్టూ పరిభ్రమించేలా ఉపయోగిస్తారు. ఈ రకమైన కక్షలను సూర్యానువర్తన ధ్రువ కక్షలు లేదా సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్ అంటారు. సి ఈ ఉపగ్రహాలు అందించే సమాచారం వాతావరణ పరిశీలనకు, సూర్యుడికి అధ్యయనం చేయడానికి, ఒక ప్రాంతంలో ఎల్లప్పుడూ నిఘా పెట్టడానికి ఉపయోగపడతాయి. ఆప్షన్ ఏ బి మాత్రమే. ఆప్షన్ బి మరియు సి మాత్రమే. ఆప్షన్ సి ఏ మరియు బి మాత్రమే. ఆప్షన్ డి ఏ, బి, సి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ, బి, సి. ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అస్త్ర క్షిపణికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఏ గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగిస్తారు. బి బివి రామ్ రకానికి చెందినది. సి స్టెల్త్ టెక్నాలజీ వినియోగించారు. డి రాడార్లు వీటిని గుర్తించలేరు. ఆప్షన్ ఏ సి, డి మాత్రమే. ఆప్షన్ బి ఏ, బి, సి మాత్రమే. ఆప్షన్ సి బి, సి, డి మాత్రమే. ఆప్షన్ డి అన్ని సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ధ్రువ కక్షలకు పోలార్ ఆర్బిట్ కు సంబంధించి క్రింది వానిలో ఏది సరైనది? ఏ
ఈ కక్షలలో సాధారణంగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, వాతావరణ పరిశీలన ఉపగ్రహాలు, సమాచార ఉపగ్రహాలను ప్రవేశపెడతారు. బి. ఈ కక్షలలో పరిభ్రమించే ఉపగ్రహాలు భూమధ్య రేఖకు లంబంగా నిరంతరం ఉత్తర దక్షిణ ధృవాలను చుట్టి వస్తాయి. సి. ధ్రువ కక్షలలో పరిభ్రమించే ఉపగ్రహాలు ఒక రోజులో భూమిని పూర్తిగా పరిశీలించి భూ సంబంధిత చిత్రాలు తీయగలవు. ఆప్షన్ ఏ మరియు బి, ఆప్షన్ బి మరియు సి, ఆప్షన్ సి ఏ మరియు సి, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్. భారత ఉపగ్రహ వ్యవస్థలను కాపాడటం కోసం చేపట్టిన కార్యక్రమం ఏది? ఏ. మిషన్ అమ్యూనిషన్, బి. మిషన్ మిస్సైల్, సి. మిషన్ శాటిలైట్, డి. మిషన్ శక్తి. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి మిషన్ శక్తి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో క్రింది వానిలో ఏ ఉపగ్రహాలను భూ ఎగువ కక్షలలో హై ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెడతారు? ఏ. చంద్రయాన్-1, బి. చంద్రయాన్-2, సి. మంగళ్యాన్, డి. ఆదిత్య L1. ఆప్షన్ ఏ బి మరియు సి మాత్రమే, ఆప్షన్ బి డి మాత్రమే, ఆప్షన్ సి మరియు డి మాత్రమే, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. భారత పదాతి దళంలో అత్యున్నత పదవి ఏది? ఏ. అడ్మిరల్, బి. జనరల్, సి. ఫీల్డ్ మార్షల్, డి. చీఫ్ మార్షల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫీల్డ్ మార్షల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో స్థాపక సంవత్సరం ఏది? ఏ. 1969 ఆగస్టు 15, బి. 1968 ఆగస్టు 15, సి. 1969 ఆగస్టు 25, డి. 1979 ఆగస్టు 21. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1969 ఆగస్టు 15. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో భారతదేశపు తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం ఏది? ఏ. ఇన్శాట్-1A, బి. స్టెప్, సి. సైట్, డి. యాపిల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి యాపిల్. నెక్స్ట్ క్వశ్చన్. జియో సింక్రనస్ మరియు జియో స్టేషనరీ కక్షలకు సంబంధించి క్రింది వానిలో ఏది సరైనది? ఏ. అన్ని జియో సింక్రనస్ కక్షలు జియో స్టేషనరీ కక్షలే, కానీ అన్ని జియో స్టేషనరీ కక్షలు జియో సింక్రోనస్ కక్షలు కాదు. బి. భూమధ్య రేఖకు ఎగువన 35,786 కిలోమీటర్ల దూరంలో ఉన్న వృత్తాకార కక్షలను భూ అనువర్తిత లేదా జియో సింక్రనస్ కక్ష అని అంటారు. సి. ఒక జియో సింక్రనస్ కక్షలో ప్రవేశపెట్టిన ఉపగ్రహం భూభ్రమణ దిశలో పరిభ్రమిస్తే దానిని భూస్థిర కక్ష అంటారు. డి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుందో ఈ కక్షలో ప్రవేశపెట్టిన ఉపగ్రహానికి కూడా అంతే సమయం పడుతుంది. ఆప్షన్ ఏ బి మాత్రమే, ఆప్షన్ బి బి, సి మరియు డి మాత్రమే, ఆప్షన్ సి బి, సి మరియు డి మాత్రమే, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బి, సి మరియు డి మాత్రమే. Please like, share and subscribe my channel. Thank you for watching.